ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారు? టీలు తాగారా? నేను నైట్ ఒక బ్లౌజ్ కుట్టాను, ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడుతున్నాను. ఈరోజు అమావాస్య కదా, షాపులు బంద్, గోల్డ్ షాపులు. అందుకోసమే గిరాకీ బ్లౌజులు అయితే కాదండో, మా పాపది నాది. ఇది మా పాపది. ఇది పాట్ నెక్ అండి. నెక్ చూసారా? పాట్ నెక్ ఇది. మా పాపని చూసారు కదా, తను చిన్నగానే ఉంటుంది కదండి. అందుకోసం తను స్లిమ్గా మంచిగా ఉండాలని కుడుతున్నాను. ఇవి హ్యాండ్స్ అండి, పొట్టి హ్యాండ్స్. మీరేం చేస్తున్నారు? టీ తాగారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారా? ఎప్పుడు డబ్బు పిచ్చేనా, డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అని అంటారు కదా చాలామంది. డబ్బు అంటే చాలా అవసరం ఉంటుందండి. డబ్బు కోసమే ఎన్నో కష్టాలు పడి ఊర్లు విడిచిపెట్టి ఇల్లు మార్చి రకరకాల కష్టాలు పడుతున్నాం మేమైతే. డబ్బు లేకపోతే ఎవరు గౌరవించరు మనని, ఒక్కరు కూడా మర్యాద చూడరు. డబ్బు లేనని అసలు కుక్క కన్నా హీనంగా చూస్తారు. అందుకోసమే మనం డబ్బు ఖచ్చితంగా సంపాదించాలి. రెండోది టైం కూడా వేస్ట్ చేసుకోకూడదండి. టైం ఉన్నప్పుడు మనకి ఏ పని వీలైతే ఆ పని చేస్తూ పోవాలి. లేకపోతే టైం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతాయి, మనం మెత్తగైపోతాం. కానీ మన దగ్గర డబ్బులు ఉండవు. అందుకోసమే మనం ఓపిక ఉన్నంత కాలం, మన ఒంట్లో శక్తి ఉన్నంత కాలం మనం డబ్బును ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఆ డబ్బులు ఉంటేనే మనకు రెండు మెతుకులు పెడతారు ఎవరైనా, మనకు విలువనిస్తారు ఎవరైనా. అవునన్న వాళ్ళు కామెంట్ చేయండి, కాదన్న వాళ్ళు పైకి పెట్టేసండి వీడియో, ఓకేనా? చనిపోయినాక మనం చచ్చిపోతుంది చూడ, ఆ రోజు కూడా మనకు డబ్బులే కావాలి. సాకలోళ్ళకి, ఊడ్చేటోళ్ళకి, ప్రతి ఒక్కరికి, పైన చల్లడానికి, పూలకి, బట్టలకు, దానికి, దీనికి. పుట్టి చావు కంటే కూడా 50,000 ఖర్చు వస్తుంది ఈ పొద్దు రేపు. అట్లా అయిపోయింది కాలం. అందుకోసం ప్రతి ఒక్క దానికి డబ్బులే అవసరం అండి. అందుకోసమని ఖచ్చితంగా డబ్బులను సంపాదించుకోవాలి. మనం ఒంట్లో ఓపికనంత వరకు కష్టపడాలి. సోమరిపోతుతనంగా మాత్రం ఉండకూడదు. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నా మాటలు మీకు నచ్చితే, కరెక్ట్గా మాట్లాడింది అనుకుంటే, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మీ అరుణ రాజశేఖర్.